ఎవరైనా దేవాలయాల ధనాన్ని కానీ, గోవుల ధనాన్ని కానీ, బ్రాహ్మణుల ధనాన్ని కానీ, స్త్రీల ధనాన్ని కానీ అపహరించినట్లయితే అలాంటి వాళ్ళంతా మరణానంతరము అవీచి అనే నరకంలో పడతారు అని రామాయణం తెలియజేస్తూ ఉన్నది. అంతేకాదు, ఎవరినైనా వాళ్ళ బంధువులతో సహా నరకాలలో పడేయాలి అన్నా కూడా వాళ్ళకి దేవాలయాల మీద కానీ, గోశాలల మీద కానీ, బ్రాహ్మణుల మీద కానీ అధికారం ఇవ్వమని చెప్పింది రామాయణం. కాబట్టి ఇలా అధికారాలు చలాయించే వాళ్ళంతా కూడా ఈ విషయాలను తెలుసుకొని ధర్మలోపం లేకుండగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అలా కానట్లయితే వాళ్ళు నరకాలలో పడక తప్పదు. యమిచ్చే నరకం నేతుం సపుత్ర పశు బాంధవం దేవేష్వధిష్ఠితం కుర్యాత్ గోషు చ బ్రాహ్మణేషు చ. జై శ్రీరామ్.